నమస్తే. ప్రస్తుతం మనం వెనకపల్లి గ్రామంలో ఉన్నాము. 11వ వార్డు కౌన్సిలర్గా వేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సునీల్ గారితో ఉన్నాము. ఆయనను అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుండే, ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? గతంలో బీఆర్ఎస్ పరిపాలన అంటే అది పబ్లిక్లో ఏం టాక్ ఉందంటే ఇప్పుడు కూడా పేద ప్రజలు అందరూ సంతోషంగా చిరునవ్వులతో ఉండే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కరువును కొని తెచ్చుకోరు. కాంగ్రెస్ అంటేనే కరువు అన్నట్టు అయిపోయింది. పేద ప్రజలకు పింఛన్ కానీ ఇంకా ఏది కానీ ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ఏం లేదు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ అయితే మొత్తం దెబ్బతిన్నది. ఎంతమంది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా రియల్ ఎస్టేట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. ఎంతో లాస్ వచ్చింది, కొన్ని కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. మన భారతదేశంలోనే కేసీఆర్ మన నంబర్ 1 స్టేట్కు తీసుకుపోయిండు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మొత్తం వెనుకకు పడిపోయింది. 60 ఏళ్ళ పాలన వాళ్ళు అభివృద్ధి చేయని పనులు మన కేసీఆర్ 10 ఏళ్ళలో చేసి చూపించిండు. తెలంగాణనే ఇలా సలాం కొట్టింది కేసీఆర్కు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా, అంటే దాంట్లో కొన్ని అమలు పరిచే విధంగా ప్రయత్నం చేసిరు, కొన్ని జరగలేవు. దానిపైన ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఏది అమలు చేసింది? ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ అంటే అందరికీ ఫ్రీ ఉండాలి. ఓన్లీ మహిళలకే ఫ్రీ ఇచ్చి మళ్ళీ బాయ్స్కి ఏమో 16 రూపాయలు, జెంట్స్కి 16 రూపాయలు పెంచిర్రు. దాన్ని ఫ్రీ ఎట్లా అంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ 108 అంబులెన్స్ ఉంది. అది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పురుషులకు కానీ మహిళలకు కానీ అన్నిటికీ ఫ్రీ కాబట్టి దాన్ని ఫ్రీ అంటారు. ఫ్రీ బస్ అని మీరు ఎట్లా అంటారు? ఫ్రీ బస్ అని మీరు ఎట్లా అంటారు? ఓన్లీ లేడీస్కి ఫ్రీ అన్నప్పుడు ఆ లేడీస్ ఫ్రీ బస్ అని పెట్టాలి. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు అందులో పురుషులకైతే ఫ్రీ లేదు కదా. ఇప్పుడు వీళ్ళకి 16 రూపాయలు ఛార్జీలు పెంచిండు. మళ్ళీ మరి దేనికోసం పెంచిండు? వాళ్ళకి ఫ్రీ పెడతావు, ఇక్కడనేమో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకుంటావు. ఇదేనా ఇది ప్రభుత్వం? ప్రజాపాలన అంటే ఇదేనా? అంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే ఒక కొత్తగా ఇండ్లు కట్టి అవి అర్హులైన పేదలకు ఇవ్వకుండా చేయడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ ఆరోపించింది. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొచ్చి మేము అర్హులైన పేదలకు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు. దానిపైన మీరేమన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. మరి ఏడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండు, ఏడో శంకుస్థాపన చేసిండు. ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కాడ ఇద్దాం అనుకుంటూ గెలిచినాక, కానీ ఇవ్వలేకపోయిండు. ఆల్రెడీ 50% ఇచ్చిండు కూడా, ఇంకా విలేజ్ వరకు రాలేదు. సిటీలో కూడా నా క్లాస్మేట్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు కేసీఆర్ ఇళ్ళలోనే మేము ఉంటున్నామని. ఆల్రెడీ ఇచ్చిరన్న, కానీ విలేజ్ పరంగా ఏంటంటే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అంత పబ్లిసిటీ కాలేదు కాబట్టి. కానీ అప్పుడు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పేదలకు ఇస్తుంది. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా తీసుకొచ్చి ఎంతోమంది పబ్లిక్ను ఇప్పుడు ఆటలు ఆడుకుంటారు. వాళ్ళ జీతాన్ని ఇల్లు అంటే 100 ఏళ్ళ పంట. చిన్న పిల్ల మొన్న న్యూస్లోనే చూసినాము, కనీసం స్కూల్ బుక్స్ తీసుకొస్తుంటే కూడా కనికరం లేకుండా ఒక 5 నిమిషాలు టైం ఇవ్వకుండా వాళ్ళు అప్పటిదప్పుడు వచ్చి ఇల్లు గుల్ల కొడితే ఆ ఇంట్లో ఉన్న సామాన్లు వాళ్ళు ఎక్కడ పోవాలన్నా, రోడ్డు మీద బతకాలన్నా? ప్రభుత్వం అంటే పేద ప్రజల పక్షాన ఉండాలి, కానీ ప్రజాపాలన అని చెప్పి నువ్వు ఉన్న ఇల్లు గుల్ల కొడితే వాళ్ళు ఏడుంటారు? అంటే మీరు జనాల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా మీకు చెప్తున్న సమస్యలు ఏంటంటే, ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న సమస్యలు కానీ మీ వార్డులో ఉన్న సమస్యలు కానీ ఏమున్నాయి? అంటే కేసీఆర్ చేసినప్పుడే పరిపాలన బాగుండని చాలామంది వృద్ధులు కూడా చెప్తున్నారు, యువకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పేదలకు కూడా 200 ఉన్న పింఛను 2000 చేశారు. వాళ్ళకు టైం టు టైం పింఛన్ వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైందంటే ఇప్పుడు పింఛన్ కూడా ఈ నెల ఇచ్చేది వచ్చే నెల ఇస్తారు, వచ్చే నెల ఇచ్చేది మళ్ళీ వచ్చే నెల ఇస్తారు. అసలు టైం సెన్స్ అనేదే వాళ్ళకి లేదు. అంటే రుణమాఫీ చేసాము, అంటే 2 లక్షలు రుణమాఫీ చేసినాము. అంటే ఇప్పుడు కొత్తగా మేము ఏదైతే పథకాలు తీసుకొస్తున్నామో కేసీఆర్కు ప్రభుత్వం ఉన్న కంటే మాయే కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరికి కాలేదన్న రుణమాఫీ. నేను కూడా తీసుకున్న కెనరా బ్యాంకే జేబీఐటీ నాది. మరి నేను కూడా అప్పుడు 50,000 తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అది రుణమాఫీ కాలేదు, రైతు బంధు కూడా రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైం టు టైం రైతు బంధు వచ్చింది. ఇప్పుడు ఏ బంధు రాలేదు ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి. మరి నేను కూడా ఒక రైతునే, నాకు విలేజ్లో 1 ఎకరా భూమి ఉంది. నేనే స్వయంగా చెప్తున్నా. అంటే మీరు గెలిస్తే మీ వార్డులో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను గెలిస్తే నా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్ కానీ ఏది లేకుండా నేను చేశాను. చాలా రోడ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. అవి మేము గత ప్రభుత్వంలోనే తీర్మానం చేసిన రోడ్లు అవి. 2023 ఆగస్టు 24 రోజున మేము తీర్మానం చేసి మినిట్స్లో రాసినాము అవి. అప్పుడు రాసిన ఇప్పుడు ఎలక్షన్ కోసం, కేవలం ఎలక్షన్ కోసమే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఓట్లు దండుకోనికే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసింది. మా 2 ఏళ్ళ నుంచి ఏడవరన్నా ఇల్లు ఏడవండుకోరు. ఈరోజు మేల్కొల్చి ఓట్లు అడగనికి వస్తుంటే ఈ పని మేము చేపిస్తున్నామని చూపించుకోనికనా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీ వార్డులో ఉన్న ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా వార్డులో ఉన్న ఓటర్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండే మనది, నేను దానికి అనుగుణంగా నేను పనిచేస్తాను. నేను మన గ్రామాన్ని కానీ నా వార్డుని కానీ నేను ముందుకు తీసుకుపోతానని ప్రజల సమక్షంలో నేను మాటిస్తున్నాను.
ఇది మనతో ఆయన చెప్తున్నది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పరిపాలన బాగుండే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో జనాలను మోసం చేయడానికి మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మమ్మల్ని గెలిపిస్తే మేము గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉండనో మేము కూడా అలాగే చేసి చూపిస్తామని వారు మనతో అంటున్నారు. కెమెరామన్ శ్రీధర్తో శ్రీకాంత్, ఎన్కపల్లి.